బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో సిట్ 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సిద్ధం చేసింది. 62 కోట్లు సీజ్ చేసినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొంది. 268 మంది సాక్షులను విచారించినట్లు సిట్ తెలిపింది. వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి పేరు పేర్కొనలేదు. బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో సిట్ 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సిద్ధం చేసింది. 62 కోట్లు సీజ్ చేసినట్లుగా ఛార్జ్ షీట్లో పేర్కొంది. 268 మంది సాక్షులను విచారించినట్లు సిట్ తెలిపింది. వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. ఛార్జ్ షీట్లో కీలకంగా మిథున్ రెడ్డి పేరు పేర్కొనకపోవడం గమనార్హం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, ఛార్జ్ షీట్లో ఎక్కడ మిథున్ రెడ్డి పేరు పేర్కొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి, ఎందుకు మిథున్ రెడ్డి పేరు పేర్కొనలేదనే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఛార్జ్ షీట్ను న్యాయమూర్తి ముందు పొందుపరిచేందుకు సమర్పించేందుకు తాడిగడపలోని జడ్జి నివాసానికి సిట్ కార్యాలయం నుంచి కాసేపటి క్రింద ఈ ఏదైతే ఛార్జ్ షీట్ను తరలించడం జరిగింది. మొత్తం 300 పేజీల ఛార్జ్ షీట్ను ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ సిట్ అధికారులు తయారు చేసినటువంటి ఆ ఛార్జ్ షీట్ను పూర్తిగా సీల్ చేసి అక్కడ జడ్జికి సమర్పించబోతూ ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్సెస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే సాక్షుల స్టేట్మెంట్స్, లిక్కర్ కేసు రికార్డ్స్, కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా జత చేసి ఈ ఏదైతే ఛార్జ్ షీట్తో పాటు అందించారు. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 260కి పైగా సాక్షులను విచారించడం జరిగింది. అలాగే దాదాపుగా 20 మంది పేర్లను ఈ ఏదైతే ఇప్పటివరకు చెప్పడంతో పాటుగా మరొక 11 మందిని కూడా యాడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్లో మొత్తం 40 మంది పేర్లను ప్రస్తావించింది సిట్. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి 90 రోజులు పూర్తి కావస్తుండడంతో ఛార్జ్ షీట్ను సిద్ధం చేసి ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టుకు సెలవు కావడంతో న్యాయాధికారి ఇంటికి ప్రత్యేక వాహనంలో ఈ సిట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ ఛార్జ్ షీట్ను తరలించడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ, కేసుకి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా ఈ కేసులో పొందుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది. ఏసీబీ న్యాయాధికారి నివాసానికి వెళ్ళినటువంటి అధికారులు ఈ ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. మిథున్ రెడ్డిని చేర్చకపోవడానికి కారణం, ఇంకా విచారణ కొనసాగుతుంది, అరెస్టు ఇంకా చూపించలేదు కాబట్టి ఛార్జ్షీట్లో ఎంపీ మిథున్ రెడ్డి పేరు చేర్చలేదు. అయితే ఈ ఏదైతే ఈరోజు రాత్రికి లేదా రేపు అరెస్టు చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా సిట్ అధికారుల విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి పేరును అందులో ప్రస్తావించలేదు. దాంతోపాటుగా ఒక ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనను అరెస్టు చేయాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. అలాగే స్పీకర్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కొనసాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో విచారణ అంతా కూడా దాదాపుగా ఆయన దాటవేసే ప్రయత్నమే చేశారు. చాలా వరకు ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పలేదు అని మనకున్న సమాచారం మేర తెలుస్తున్న నేపథ్యంలో అరెస్ట్ అయితే అనివార్యమైనప్పటికీ కూడా అది ఈరోజా రేపా అనే క్లారిటీ అయితే రాలేదు. అయితే 300 పేజీల ఛార్జ్ షీట్ను అయితే న్యాయాధికారి నివాసానికైతే తరలించారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.